హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అక్క కోసం గోధుమ బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. షుగర్ పౌడర్, గీ, వాటర్, సాల్ట్ అన్నీ రెడీ చేసుకుని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే ఇంకా మా అక్క స్నాక్స్ కావాలి. బెంగళూరులో అసలు ఫుడ్ బాగోట్లేదు హాస్టల్లో. ఈవినింగ్ అయితే తినడానికి ఏదో ఒకటి ఉండాలనే మటుకి ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. సో ఇలా షుగర్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకుని ఇంకా చపాతీ పిండి కలుపుకోవడం అయితే జరిగింది. మీరు ఎప్పుడు చపాతీ పూరి కలుపుకునే అంత స్మూత్గా కాకుండా కొంచెం మీడియం సైజ్ హార్డ్గా అయితే కలుపుకోండి. అప్పుడు మీకు బిస్కెట్స్ మీరు బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద ఉండలుగా చేసుకున్నాక మామూలుగా చపాతీ ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేసి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకున్నాక మీకు ఏ షేప్లో బిస్కెట్స్ కావాలనుకుంటున్నారో ఆ షేప్లో అయితే కట్ చేసుకోండి. స్క్వేర్ షేపా, డైమండ్ షేపా, ఇంకా రెక్టాంగిల్ షేప్, ఇంకా అదంతా ఇంకా మీ ఇష్టం. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఈ స్నాక్ ప్రిపరేషన్ గోధుమ బిస్కెట్స్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను మా అక్క కోసం. నాకైతే నమ్మకం ఉంది బాగా చేస్తానని. ఇంకా తిన్నాక మా అక్కే చెప్పాలి ఎలా ఉందని. అక్క మీద చిన్న ఎక్స్పెరిమెంట్ అంతే. ఇలా మీరు కట్ చేసుకునే లోపల స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని సరిపడే ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే హీట్ చేస్తూ ఉండండి. మనం ఇంకా ఇది కట్ చేసుకున్నాక అది మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యాక ఇంకా డైరెక్ట్గా వేసేస్తాము మనకు ఆ బిస్కెట్స్ అన్నీ. ఇంకా అది చూపిస్తాను ఉండండి. ఇంకా బిస్కెట్ షేప్స్ అన్నీ కట్ చేసేసుకున్నాక ఇదిగో చూపిస్తున్న విధానంగా ఉండాలి ఫ్రెండ్. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇంకా ఆయిల్లో అయితే వేసేయండి. ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి 20 మినిట్స్ అలా పక్కన ఉంచండి. ఇంకా ఆటోమేటిక్గా అవే రెడీ